ఆధునిక యుద్ధ రంగంలో క్షిపణుల కంటే కూడా డ్రోన్లు ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. యుద్ధ రంగంలో డ్రోన్లకి అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. గత కొంతకాలం నుంచి మనం పరిశీలించి చూసినట్లయితే రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో కూడా డ్రోన్ల వాడకం ఎక్కువగా జరిగింది. అంతేకాదు గత ఏడాది జరిగిన ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా డ్రోన్సే ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వారి విషయంలో కూడా డ్రోన్లే ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. యుద్ధ రంగం అంటే డ్రోన్లే ఇప్పుడు అందరికీ గుర్తుకొస్తున్నాయి. చాలా తక్కువ ఖర్చుతోనే శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే టెక్నాలజీయే ఈ డ్రోన్స్. యుద్ధ రంగం మొత్తం కూడా డ్రోన్లతోనే నిండిపోయింది. యుద్ధం అంటే డ్రోన్లే గుర్తొస్తున్నాయి. అలాంటి ఈ సందర్భంలో మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన డ్రోన్ ఏదైనా ఉందా అనే అనుమానం ప్రతి భారతీయుడికి ఉంది. అలాంటి ఒక డ్రోన్ మన ఇండియా చేతిలో ఉంది. అది అత్యంత శక్తివంతమైన డ్రోన్ గా కూడా కీర్తించబడుతుంది. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ డ్రోన్ పేరు వచ్చేసి శేష్నాగ్ 150. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారు చేయడం జరిగింది. ఇది లాంగ్ రేంజ్ స్పర్మ్ అటాక్ డ్రోన్. శాటిలైట్ సహాయం లేకుండానే ఇది టార్గెట్లను బ్లాస్ట్ చేయటమే దీనికున్న ప్రత్యేకత. భారతదేశం తయారు చేసిన ఈ డ్రోన్ శత్రువును వెతికి వెతికి మట్టు పెడుతుంది. 1000 కిలోమీటర్ల దూరం వరకు ఇది వెళ్ళగలదు. అంతేకాదు 5 గంటల పాటు గాలిలోనే ఉండి శత్రువు కదలికలను పరిశీలించి శత్రువులపైన అటాక్ చేయటం దీనికున్న ప్రత్యేకత. 20 నుంచి 40 కిలోల పేలోడ్ పదార్థాలను ఈ శేష్నాగ్ 150 డ్రోన్ క్యారీ చేయగలదు. విజువల్ నావిగేషన్ సిస్టంతో శత్రువుల రాడార్ల కళ్ళు గప్పి ఇది దాడి చేస్తుంది. భారతదేశం తయారు చేసిన అత్యంత శక్తివంతమైన డ్రోనే ఈ శేష్నాగ్ 150 డ్రోన్. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం జరిగింది. రానున్న రోజుల్లో యుద్ధ రంగంలో ఇది శత్రువులకి ముచ్చెమటలు పట్టిస్తుంది. ఈ డ్రోన్ ని చూసి ఇప్పటికే పాకిస్తాన్, చైనా వంటి దేశాల్లో వణుకు మొదలైంది.